మొదటి రాజులు 8వ అధ్యాయం. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహు బలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. చాలు, చూసారా? ఇశ్రాయేలీలే కాదు, దేవుని ప్రజలే కాదు, పరదేశులు కూడా, అన్యులు కూడా, ఏ దేశం నుంచి అయినా సరే అనేక జనాలకి, అనేకమైన జనాంగానికి. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి, ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన వాడు అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంట్రీలో ఉన్నవాడు ప్రార్థన చేయాలిగా. చేయాలా వద్దా? అసలు అక్కడ ప్రార్థన చేయొచ్చు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషను బయట నుంచి వచ్చిన వాడికి ఎలా తెలుస్తుంది? ఆల్రెడీగా అక్కడ ఉన్నవాళ్ళు ఆ కార్యాన్ని చేస్తున్నప్పుడు కదా. కాబట్టి ముందు వాళ్ళు చేయాలి. వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు, అరే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళు దేవుని ప్రజలంట, దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడంట, ఏంటి బాబు దేవుడు, ఏంటి దేవుడి సంగతి ఏంటో చెప్పని వచ్చి చెప్పించుకొని, యెహోవా దేవుడు చేసిన గొప్ప ఆయన బాహుబలాన్ని గురించి చెప్పించుకొని విని, నిజమే ఇలాంటి దేవుడు ఇంకా ఏ దేశంలో కూడా లేడు, ఇలాంటి దేవుడు ఏ జనానికి కూడా లేడు, దాన్ని ఆఫ్ చేయి, ఏ జనాంగానికి కూడా లేడు, ఈయన గొప్ప దేవుడు అని అంగీకరించి వాళ్ళు గ్రహించి, మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అని వాళ్ళు భక్తితో వచ్చి, ఊరకనే ఏదో ఇప్పుడు కాకాన్ తోటకో లేకపోతే గుణదలకో వేళంగినకో పోతుంటారు కదా. సో మీకు ఆరోగ్యం వస్తుందంటగా అక్కడికి వెళ్ళినా, అవునండి ఆరోగ్యం వస్తుంది, స్వస్థ వస్తుందండి, వచ్చింది మా వాళ్ళకి బంధువులకి, అక్కడ మట్టి నోట్లో వేసుకుంటే బాగుంటుందని అని చెప్పగానే మేము కూడా వస్తామని వస్తారు. ఆ బ్యాచ్ కాదు, ఆ బ్యాచ్ గురించి తర్వాత మనం దాని గురించి, అసలు ఈరోజు మన టాపిక్ దాని గురించే. సో అలాంటి బ్యాచ్ వస్తారు. అలా కాదు, ఎవరంట వీళ్ళు? యెహోవా బాహుబలము గురించి చక్కగా తెలుసుకొని, చదువు మళ్ళీ ఒకసారి అది. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము. ముందు ఇంకా నీ ఘనమైన నామము గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వాళ్ళు ఆ విధంగా విని వాళ్ళు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు, నీవు వినుము అని, నువ్వు వినుదుగాక అని పరిశుద్ధాత్మ పూర్ణుడై అక్కడ సొలొమోను ప్రతిష్ఠిస్తా ఉన్నాడు మందిరాన్ని. ఆ మందిరం ఏర్పరచబడిన మొదటి రోజుల్లో చేసినటువంటి ప్రతిష్ఠ కార్యక్రమం అన్నమాట ఇది. సో డెడికేషన్ ప్రోగ్రామ్. సో అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, అటువంటి వాళ్ళు వచ్చి, ప్రభువా నువ్వు కనికరపూర్ణుడు కదా, ఈ మందిరంలో నీ జనాలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన దాన్ని విని నీ గురించి తెలుసుకొని, నీ బాహువు గురించి, నీ ప్రసిద్ధిని గురించి తెలుసుకొని, నీ గొప్ప దేవుడు అని తెలుసుకొని, అంగీకరించి నమ్మి ఒప్పుకొని, నువ్వు తప్ప వేరే దేవుడు లేదని ఒప్పుకొని పూజిస్తే నిన్నే పూజించాలి, నీకోసం బ్రతకాలని నిర్ణయం చేసుకొని నిన్ను అడిగితే నువ్వు సహాయం చేస్తావని మేము విన్నాము, కాబట్టి సహాయం చేయి. యాక్చువల్గా నువ్వు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, మేమెవరమో అన్యులం, అసలు కనీసం ఇశ్రాయేలు ప్రజలం కూడా కాదు, మేమెవరం అన్యులం, కనీసం మేము ఇశ్రాయేలీలను కూడా కాదు, నువ్వు మాకెందుకు సహాయం చేయాలి? మేము ఎవరో దేవుళ్ళని పూజించుకునేవాళ్ళం, మేము విగ్రహాలను పూజించుకునేవాళ్ళం, దేవుళ్ళు కాని వాటిని మేము మొక్కేవాళ్ళం,
మేము వచ్చి ఈరోజు ఏదో నేను తెలుసుకొని నిన్ను అడిగితే హడావుడిగా నువ్వు మాకు ఎందుకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తావంట, నువ్వు ఆ విధంగా వాగ్దానం ఉందంట, ఆ విధంగా ఈ మందిరము ఉపయోగపడాలని ఈ మందిరాన్ని కట్టారంట కదా ప్రభువా, కాబట్టి నీ మాటని బట్టి కటాక్షించమని కీర్తనకారుడు పలికినట్లుగా పలుకుతారు. అట్ ద సేమ్ టైం ప్రభువా, నువ్వు మా సమస్య ఇది తీర్చినా తీర్చకపోయినా ఈ గొప్ప సత్యాన్ని ఎరగడానికి, నీకంటి గొప్ప దేవుణ్ణి ఎరగడానికి, మేమేదో మా దేశాల్లో మేము విగ్రహాలను పూజించుకునే వాళ్ళం అయితే ఇటువంటి దేవుణ్ణి ఎరగడానికి మాకు దయచేసిన ఈ ధన్యతే మాకు చాలు. నీ వాక్యమే మాకు బ్రతుకునిస్తుంది, మాకు ఓదార్పునిస్తుంది. ఈ సమస్య తీరినా తీరకపోయినా ఇంకా 10 సంవత్సరాలు వచ్చి పడ్డా నేను నీ కట్టడలను విడిచిపెట్టను, నన్ను నేను విడిచిపెట్టను. అసలు ఈ శ్రమ రావడం నా జీవితంలో మేలాయను కదా. ఎవరి భాష ఇది? ఇందాక మనం మాట్లాడుకున్న కీర్తనకారుని యొక్క భాష కదా. ఆ విధంగా రెవరెన్స్తో, సాలమ్నిటీ అంటారనమాట, అంటే సీరియస్నెస్ అంటారు. ఆ సీరియస్నెస్తో ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రార్థించడానికి కోసం నిర్మించబడిన మందిరం అది. కాబట్టి ఆ మందిరంలోకి ఆ ప్రభువే వస్తూ ఉన్నాడు, ఆ ప్రభు మందిరానికి ప్రభువే వస్తూ ఉన్నాడు. ఇది కూడా గొప్ప ప్రవచనం యొక్క నెరవేర్పు. యాక్చువల్గా మలాకి 3:1 నుంచి 1-2 వచనాలు. మలాకి 3, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. యేసుక్రీస్తు రాక గురించి చేయబడిన ప్రవచనం మలాకి గ్రంథంలో ఏమనుంది? ఆయన తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అనేటువంటి విషయం. ఆయన ఆలయము హఠాత్తుగా వచ్చును అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏదో సంథింగ్ జరిగింది. ఈ ఆలయం కట్టబడినటువంటి ఉద్దేశాలకి భిన్నంగా అక్కడ జరుగుతుంది. ఈ ఆలయం దేనికోసమైతే కట్టాడో సొలొమోను, ఆ ఉద్దేశాలకు భిన్నంగా అక్కడ జరుగుతుంది. ఆ ఆలయానికి హఠాత్తుగా ఆ ప్రభు వస్తాడని ప్రవచనం ఉంది. ఆయన రానే వచ్చాడు. చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సరే, వెళ్ళాడు, అక్కడ ఆలయానికి వెళ్ళాడు, అక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూశాడు. అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి, సమయం అయిపోయింది కాబట్టి, చీకటి పడుతుంది కాబట్టి మళ్ళా బెతనీకి తన శిష్యులను తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ బెతనీ నుంచి తిరిగి మరలా ఆలయానికి వెళ్తా ఉన్నాడు. ఆ మార్గ మధ్యంలో ఒక విషయం జరిగింది. అదేదో ఊరకనే యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం కాదు, అదేదో ఫ్లోలో జరిగినటువంటి విషయం కాదు. అది కేవలం కావాల్సికి ప్రభు తన శిష్యులకు ఒక పాఠం నేర్పించడం కోసం సృష్టించినటువంటి ఒక టీచింగ్ మెటీరియల్ లాంటిది అన్నమాట అది. ఓకే, ఒక టీచింగ్ చేయడానికి కోసం ఒక టీచరు ఏదైతే కొన్ని మెటీరియల్స్ని యూజ్ చేస్తుందో ఆ విధంగా ప్రభు వారే సృష్టించినటువంటి ఒక సీన్. ఆ సీన్ ద్వారా తన శిష్యులకు ఒక పాఠం నేర్పించాలనుకొని ఆ సంఘటన అక్కడ సృష్టించాడు దేవుడే. చూద్దాం 12th verse. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరనూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఇది ఇంపార్టెంట్ అక్కడ చూడండి. ఎందుకు నేను ఇది ఒక టీచింగ్ మెటీరియల్ అని చెప్పాను అంటే,
ఆయన శిష్యులు వింటున్నారు. ఈయన మాట్లాడుతుంది ఎవరితో? అంజూరపు చెట్టుతో, అంజూరపు వృక్షంతో మాట్లాడుతున్నాడు. కానీ శిష్యులందరూ వింటున్నారు. ఇది ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో చూడండి ఏం జరిగింది అక్కడ. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఇక మీదట ఎవ్వరు కూడా నీ నుంచి ఫలాలు తినడానికి వీలు లేదు అని చెప్పి ఆ అంజూరపు చెట్టుని శపించాడు. సరే, ఏమి పాట నేర్పించబోతున్నాడు అనేటువంటిది తర్వాత చూద్దాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత, ఆలయానికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటో మనం ప్రొసీడ్ అయిపోదాం. మనం చదువుకొని తర్వాత మనం వెనక్కి వద్దాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు నూర్చువారు బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. చూడండి, సో ఒక రోజంతా యెరూషలేము ఆలయం దగ్గర గడిపాడు. యెరూషలేము ఆలయం దగ్గర ఆయన ఏం చేశాడు? 17వ వచనం మళ్ళా చూడండి జాగ్రత్తగా. మరియు ఆయన బోధించుచు, ఏం చేశాడు? యెరూషలేము ఆలయం దగ్గర ఆయన బోధించాడు. ఆయన వెళ్ళింది యెరూషలేము ఆలయం దగ్గర బోధించడానికి. మామూలుగా కొంతమంది రబ్బీలు కూడా, అంటే యూదు మత బోధకులు, ప్రబోధకులు కూడా వాళ్ళు సినగోగుల్లో బోధిస్తూ ఉంటారు. అలానే యెరూషలేము ఆలయంలో కూడా బోధిస్తూ ఉంటారు. సో బోధించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి ఆ దినాన ఆయన కూడా బోధించడానికి వెళ్ళాడు. బోధించడానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఇప్పుడు మనం ఇందాక చదివాం. సో అక్కడ రోకలు మార్చేటువంటి బల్లల్ని ఆయన త్రోసివేయడం జరిగింది. అక్కడ వ్యాపారం చేసే వాళ్ళని తోలివేయడం జరిగింది కదా. అక్కడ కొంతవరకు అక్కడ బాగా అగ్రెసివ్గా అక్కడ ప్రవర్తించినట్లుగానే మనం చూస్తాం ప్రభువారు. అంటే కొంచెం కోపము అని మనం, ఉగ్రత అని మనం చెప్పచ్చు. అంటే అక్కడ జరగకున్నటువంటి విషయాల్ని సరిచేయడానికి, ప్రక్షాళన చేయడానికి అక్కడ కొన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. తర్వాత అక్కడ బోధించనారంభించాడు. ఏం బోధించాడు? నా గృహము అనేక మందికి ఎలా ఉండాలి? ప్రార్థనా గృహముగా ఉండాలన్న సంగతి రాయబడలేదా? సో ఇక్కడ ప్రభువారు బోధిస్తున్నటువంటి బోధకి, లెసన్కి మెయిన్ థీమ్ ఏంటి? మెయిన్ టాపిక్ ఏంటి? ప్రార్థనా మందిరం. ఓకే, నా మందిరము అనేక మందికి ఎలా ఉండాలి? ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఇది మెయిన్ టాపిక్. సరే అని చెప్పి ఇంకో విషయం అక్కడ చేశాడు. ఇంకో పని చేశాడు. ఏం పని చేశాడో చూడండి. 16వ వచనం. దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. ఏ పాత్ర అయినను అని ఉంది, కానీ పాత్ర మీన్స్ చిన్న చిన్న పాత్రలు అని కాదు. దాని అర్థం ఏంటంటే, పాత్ర అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ అని అర్థం. ఎందుకంటే దేవాలయము గుండా కొన్ని గూడ్స్ ఏంటంటే ఎక్స్పోర్ట్ అవ్వడము, ఇంపోర్ట్ అవ్వడము, ఎన్ని దేవాలయంలో పెట్టుకున్నారు దానికి ఆఫీస్. దానికి అవన్నీ చేయడానికి కోసం ఒక స్థలంగా దేవాలయాన్ని ఏర్పరచుకున్నారు.
ఇంకా దేవాలయాన్ని ఒక 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 దారి అంటే షార్ట్ కట్గా దేవాలయం గుండా అవన్నీ గూడ్స్ మోసుకొని పోవడం ఇలాంటివి చేయడం అనేటువంటిది ఆ రోజుల్లో జరుగుతూ ఉన్నిందనమాట. ఇంకొకటి, దేవాలయంలో కరెన్సీ వేరే, బయట కరెన్సీ వేరే. సో దేవాలయంలో కరెన్సీకి వేరే వాల్యూ ఉంటుంది, బయట కరెన్సీకి రోమియోల యొక్క వాళ్ళు వాడేటువంటి కరెన్సీకి వేరే వాల్యూ ఉంటుంది. సో ఒక సపరేట్ ఎకానమీయే అక్కడ నడుస్తుందన్నమాట. ఇలాంటి రకరకాల ఎకానమీస్, ప్యారలల్ ఎకానమీస్ గురించి మనం వింటూ ఉంటాం కదా, బిట్ కాయిన్ అని, ఇట్లాంటి కొన్ని కొన్ని ప్యారలల్ ఎకానమీస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో అలా ఒక ప్యారలల్ ఎకానమీ నడిపిస్తున్నారు. అది ఎక్కడ నడిపిస్తున్నారు? ఎవరి స్థలాన్ని అడ్డం పెట్టుకొని నడిపిస్తున్నారు ఈ బిజినెస్ అంతా అనంటే, ఎవరి స్థలాన్ని అడ్డం పెట్టుకొని? దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకొని. ఎంతోమంది ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయడానికి ఈవెన్ ఈ రోజుకి కూడా కొన్ని బిజినెస్లు చేయడానికి వాడుకునేటువంటి స్థలం ఏంటో తెలుసా? దేవుని మందిరాలు, దేవుని చర్చిలు. ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు, ఒకడు ఉంటాడు చెప్పడానికి, వాడు చెప్పింది అందరు వినడానికి, తలూపడానికి ఇంకా కొంతమంది ఉంటారు కాబట్టి, వాడు చెప్తే వెంటనే కట్టేస్తారు కాబట్టి. సో ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి, దాని గురించి ఎవరు ప్రశ్నించినా కూడా ఆ పాస్టర్ ఏదో ఒక వాక్యాన్ని జోడించి, ఇది కూడా దైవికమైన కార్యమే, ఇది కూడా దేవుని చిత్తమే అని కన్విన్స్ అయిపోయేలాగా ఏదో ఒకటి చెప్పేస్తాడు. కాబట్టి దేవుని చిత్తము, దేవుని కార్యము, దేవుని ద్వారా అభివృద్ధి కలుగుతుంది, మనకి దేవుని ద్వారా డబ్బులు వస్తున్నాయి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో పాల్గొనడం. సో అటువంటి వాటిని ఇల్లీగల్గా పట్టుకొని పాస్టర్లతో సహా లోపలేయడం. అనేక మంది పాస్టర్లు నెత్తిన కర్చీఫ్ వేసుకోవడం, అనేక మంది పాస్టర్లు సిగ్గు పరుగుపోయి వాళ్ళు సేవ మానేసి సంఘం చెల్లాచెదురైపోవడం జరిగింది. అయితే మొన్నటిదాకా ఏంటంటే కొంచెం వాళ్ళు అలాగా కొన్ని లూప్ హోల్స్ తెలియక పట్టుబడ్డారు. ఇప్పుడు పట్టుబడకుండా చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు చాలామంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడు ఒక తలాంతు ఇచ్చి ఏం చెప్పాడు? దాన్ని 2 తలాంతులు చేయమన్నాడు. 5 తలాంతులు ఇచ్చి ఏం చేయమన్నాడు? దాన్ని 10 తలాంతులు చేయమన్నాడు. కాబట్టి నువ్వు నీ దగ్గర ₹1,00,000 ఉంటే దాన్ని వచ్చే సంవత్సరం కల్లా 2 లక్షలు చేయకపోతే దేవుడు నేను లెక్క అడుగుతాడు అని బోధించేటువంటి పాస్టర్లు ఉన్నారు. దానికి ఈజీ షార్ట్ కట్ ఏంటంటే, ఇదిగో పలానా ఈ బిజినెస్లో జాయిన్ అవ్వని చెప్తారు. సో ఇట్లాంటి బిజినెస్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఆ మందిరంలో, ఆలయంలో, యెరూషలేము ఆలయంలో కూడా ఒక రకమైనటువంటి లోపల ఒక ఎకానమీ డెవలప్ అయిపోయింది, ఒక రకమైనటువంటి బిజినెస్ డెవలప్ అయిపోయింది. వీటన్నిటికీ కూడా ఆధారం ఎవరు అనంటే, భక్తి అనే ముసుగులో, అంటే బలులు అర్పించడానికి, పాప క్షమాపణ కోసం, అపరాధ బలులు అర్పించడానికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు అక్కడ కొనాలి. ఆ బలి పశువుని కానీ, ఆ పక్షిని కానీ అక్కడ కొనాలి. అక్కడ కొనాలంటే ఆ కరెన్సీని ఉపయోగించి కొనాలి. సో ఆ విధంగా అక్కడ ఎకానమీ అనేది డెవలప్ అయిపోతాం. సో అక్కడ అర్పించాల్సిన వస్తువులు కానీ, లేకపోతే బలి పశువులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు, ధాన్యం కానీ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఆ కరెన్సీతోటి కొనాలి. ఆ కరెన్సీతో కొనాలంటే వీళ్ళు బయట ఉన్న కరెన్సీని ఆ కరెన్సీలోకి చేంజ్ చేసుకోవాలి. మళ్ళా దానికి ఒక అకౌంట్ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఒక భయంకరమైన బిజినెస్ అక్కడ డెవలప్ అయింది. ఎవరిని అడిగారనుకో, ఏంటి బాబు ఇది తప్పు కదా అని అడిగితే, మనలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం తప్పే ఉందండి, మరి రావాలి కదా, కొనాలి కదా, మన ఆలయంలో మనకంటూ ఒక ఎకానమీ పెట్టుకున్నాం, ఇది దేవుని సేవకు ఉపయోగపడడానికి, ఇది సపరేట్
కరెన్సీ పెట్టుకున్నాం, దేవుని సేవ కోసమే, మందిరం యొక్క డెవలప్మెంట్ కోసమే కదా, దేవుని మహిమ కోసమే కదా అల్టిమేట్గా. తర్వాత ఇక్కడ కొనాలి, కొనకపోతే వాళ్ళు ఎలా అర్పిస్తారు? కొనాలి కాబట్టి అమ్ముతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఆ ఎక్స్చేంజ్లో కొంత కమిషన్లు ఇవన్నీ కామన్. ఇక మళ్ళీ ఇవన్నీ జరగాలి కదా, వ్యవస్థ అంతా జరగాలంటే మరి ఇవన్నీ తప్పేముంది అంటే మనం కూడా నిజమే కదా తప్పేముంది అనుకుంటాం. మనలాంటి వాళ్ళు నిజమే కదా, ఇందులో పెద్ద తప్పుడు బోధ ఏముందా అనుకుంటాం. ఎందుకంటే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వం కదా. మనం ఏంటంటే మన ఎమోషన్ని బట్టి ఆలోచిస్తాం, ఇది తప్పేనా, ఇది తప్పు కాదా, ఇందులో పెద్ద తప్పే ఉందబ్బా అనిపిస్తుంది. మనకి వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వంగా. బాగా డ్రాస్టిక్గా ఇంకా పలానా హెడ్లైన్స్లుగా పలానా పాస్టర్ వ్యభిచారంలో పట్టుబడ్డాడు రెడ్ హ్యాండెడ్గా అని హెడ్లైన్స్ వస్తాయి. కానీ ఓరి నీచుడా నువ్వెంత వేదవా అని అప్పుడు అనుకుంటాం. కానీ అప్పుడు దాకా మనకి ఏమీ అనిపించదు. ఎందుకంటే మనకి వాక్యం పట్ల రోషము లేదు, వాక్యం పట్ల మనకు ప్రేమ లేదు. వాక్యం పట్ల మనకేం లేదు, మనకి ప్రేమ లేదు. కాబట్టి మనకు రోషం రాదు, మనకు తప్పు అనిపించదు. కానీ ప్రభు అట్లా కాదు కదా. ఆ ఆలయమే ఆయనది, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవాతి దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆలయంలోకి ఆయన వస్తున్నాడు. ఆయన ఆలయం గురించి వాక్యంలో లేఖనాల్లో ఏం రాయబడిందో ఆయనకు బాగా తెలుసు. అది రాయించింది కూడా ఆయనే. అది ఆయన ఆలయం, అది ఎలాగుండాలో అది ఆయనకి బాగా తెలుసు. లేఖనాల్లో ఏం రాయబడిందో కూడా ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి పద్ధతులు చూసి ఎవరు పట్టించుకోవట్లా, ఏముంది తప్పేముందిలే అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక్కొక్కరిని తరిమి కొడుతున్నాడు. ఆ రహదారి, ఆ గూడ్స్ అన్ని మోసేటువంటి రహదారిని ఆపేస్తా ఉన్నాడంట. రహదారి చూసుకోండి, ఒక పెద్ద రోడ్డు, అన్ని గూడ్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఈ బులక్ కార్ట్స్లో, లేకపోతే ఈ ఒంటెల మీద, లేకపోతే రకరకాల వాహనాల మీద, ఈ తోపుడు బండ్ల మీద గోలగోలగా అక్కడ ఎంతోమంది తండోపతండాలుగా వస్తువుల్ని తేవడం, విక్రయించడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్నీ జరుగుతుంటే ఒక్కడే నిలబడి మొత్తం నాపేసాడంటే చూసుకోండి. ఇక చూడండి, ఒక్కడే నిలబడి. కరుణమడి సినిమాలో ఇట్లా పెట్టుకొని ఉంటే అలాగ చేయలేడు. చేయగలుగుతాడా? అలా చేయలేడు. మొత్తం నాపేశాడు. రోడ్డు మీద నడుస్తున్నాడు, మొత్తం వెహికల్స్ని మొత్తం ఆపిపారేశాడట. ఒక్కడే ఆపేసి అక్కడ బోధించడం ప్రారంభించాడు. మొత్తం ఆపేశాడు, బోధించడం ప్రారంభించాడు. దెబ్బకి ఈయనని చంపేయాలని డిసైడ్ అయిపోయారు. అవరా మరి ఏమైపోయారు? ఇతన్ని చంపాలి. మేబీ అక్కడి నుంచే వచ్చిందేమో, ఈయనకి దయ్యం కూడా పట్టింది అన్నారు కదా. నీవు దయ్యముతోనే దయ్యం ఆత్మలను నువ్వు వెళ్ళగొడుతున్నావు, దయ్యం పట్టింది అన్నది ఇతనికి. ఏం పొరపాటు జరుగుతుందని అక్కడ ఏం పొరపాటు చెబుతున్నారని? ఏదో రోకలు మార్చుకుంటున్నారు. బలర్పించాలి కాబట్టి బలి పశువులను అమ్ముతున్నారు. మరి ఎన్ని నడవద్దా? మరి మందిరం అక్కడ ఆ వ్యవస్థ, అంత పెద్ద వ్యవస్థ నడవాలంటే మరి అక్కడ ఇన్కమ్ ఉండొద్దా? అక్కడ ఇవన్నీ జరగొద్దా? జరగకపోతే ఎట్లాగా, ఎలా కుదురుద్ది? ఇవన్నీ మరి ఉండాలి. ఏం తప్పు ఉందని అక్కడ? ఈయన ఇంత అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నాడు, ఈయన దయ్యం పట్టిందా అని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఇతను ఉన్మాది అనుకుంటే, కొంతమంది ఇతను దైవదూషకుడు అనుకుంటే, మొత్తానికి చంపాలి అని నిర్ణయం తీసుకున్నారట. దే సాట్ టు డెస్ట్రాయ్ హిమ్, ఆయన్ని నాశనం చేయాలి, ఇతన్ని చంపాలి అని నిర్ణయం చేసుకున్నారు. మామూలుగా కూడా కాదు, చంపడం కూడా కాదు, ఏదో సీక్రెట్కి వెళ్ళి చంపడం కూడా కాదు. ఇతను దైవ దూషకుడు, ఇతను దయ్యం పట్టినవాడు, ఇతను శాపగ్రస్తుడు అని ముద్ర వేసి శాపగ్రస్తమైన చావుకి అతన్ని అప్పగించాలి. అప్పుడు డిస్ట్రాయ్ అయిపోతాడు. ఇంకెవ్వరు కూడా చరిత్రహీనుడైపోయి ఇంకెవ్వరు కూడా చరిత్రలో ఆయన గురించి పట్టించుకోకుండా పోవాలి. ఆ రకంగా చెయ్యాలని అప్పుడే డిసైడ్ అయిపోయారు. చూసారా ఏం చేశాడు ప్రభువారు? ఆ విధంగా డిసైడ్ అవ్వడానికి ఆయన బోధించాడు. ఏం బోధించాడు?
లేఖనాలు మీకు తెలీదా? లేఖనాల్లో ఏముంది? నా మందిరాన్ని గురించి, నా ఆలయాన్ని గురించి ఏముంది మీకు తెలీదా? మర్చిపోయారా? నా మందిరము అనేక ప్రజలకి ప్రార్థనా మందిరంగా ఉండాలి. సొలొమోను ఏం ప్రతిష్ఠించాడు? ప్రార్థనా మందిరంగా ఉండాలని ప్రతిష్ఠిస్తే లాభం కోసం, సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం, భక్తుడివి అనిపించుకునేటువంటి తాపత్రయం కోసం నువ్వు నా మందిరాన్ని వాడుకుంటావా? సీరియస్నెస్ లేదు, సాలమ్నిటీ లేదు, ప్రార్థనా మందిరం అనేటువంటి ఆలోచన లేదు. మెయిన్ ప్రభు చేసిన అలిగేషన్ అదే. ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఇక్కడ ప్రార్థన కాకుండా ఇంకా అన్నీ జరుగుతున్నాయి అంటే, ప్రార్థన జరగట్లేదంటే ప్రార్థన జరుగుతుంటాయి. ఎందుకు జరగవు? ఇప్పుడు ఆలయం అన్న తర్వాత ప్రార్థన జరగకుండా ఓన్లీ బిజినెస్సే జరుగుద్దా? అసలు బిజినెస్ జరుగుతుందే ప్రార్థన కోసం. అక్కడ బిజినెస్ ద్వారా వాళ్ళు కొనుక్కొని, రోకలు మార్చుకొని, అక్కడ బలిపశువుని కొనుక్కొని, ఆ బలిపశువుని తీసుకెళ్ళి అక్కడ అర్పించి ప్రార్థన చేయడం కోసం ఇదంతా కూడా కదా. సో ప్రార్థన చేసేవాళ్ళు లేకపోతే ఈ బిజినెస్ కూడా లేదు. సో ఉట్టి బిజినెస్ అనేది కాదు, అక్కడ ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ దేవుడు వాటిని ప్రార్థనలుగా చూడట్లేదు. కానీ దేవుడు అవి నిజమైన ప్రార్థనలుగా పరిగణించట్లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటుంటాం, కానీ ఒక్కొక్కసారి మన హృదయాల్లో ఉండేది వ్యాపారమే. మన హృదయాల్లో ఉండేటువంటిది దొంగ వేషాలు అన్నమాట. మన హృదయంలో దేవుని పరిచర్యని ఉపయోగించుకుందాం, దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుందాం. మంచిగా చదివి, మనం థియాలజీ చదివి, లేకపోతే మంచిగా చదివి ఏదో చెప్తే మన గురించి మంచిగా అనుకుంటారు. ఉపయోగించుకుందాం. మనకి ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని ఉపయోగించుకుందాం, మన ఘనత కోసం, మనం కనిపించడం కోసం, లేకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం. నా జీవితంలో సాటిస్ఫాక్షన్ కావాలి, నా జీవితంలో సంతోషం లేదు కాబట్టి దేవుని ఆలయాన్ని, దేవుని మాటల్ని, ఈ క్రైస్తవ జీవితాన్ని, పరిచర్యని ఉపయోగించుకుందాం. నాకు పెద్దగా ఆపర్చునిటీస్ బయట లేవు కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని నేను షైన్ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది కదా. అది దేనికైనా కావచ్చు. ఫలానా వ్యక్తి భలే సేవలో కూడా ఉంటుందండి, భలే భక్తిగా ఉంటుందండి అని పేరు వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు భక్తిపరులుగా మారుతారు, పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు భక్తిపరులుగా మారుతారు, పెళ్ళి ప్రొఫైల్స్లో చాలా రాస్తారనమాట. నాకు చాలా బిబ్లికల్ పర్సన్ కావాలి, నాకు వాడు కావాలి, వీడు ఇలా ఏదేవో రాస్తూ ఉంటారు. అదంతా చదివితే తెగ సేవ చేసేసి దేవుని కోసం బ్రతికి అసలు బీభత్సంగా భక్తిపరాలనుకుంటా ఉంటాం. ఇతను అసలు సేవకి అంకితం అనుకుంటా, ఇతని జీవితం ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, కానీ అవసరమైతే ఉద్యోగం కూడా మానేసి మరి దేవుని సేవకు వస్తాడు, అవసరమైతే మామూలోడు కాదు అనుకుంటుంటాం అనమాట. చెప్పే మాటలు అట్లానే ఉంటాయి, ఆ ప్రొఫైల్లో రాసే రాతలు అట్లానే ఉంటాయి. ఎందుకో తెలుసా అలాంటి మాటలు? ఎందుకో తెలుసా అలాంటివి చూపించుకోవడం, అలాంటివి చెప్పుకోవడం? కేవలం పెళ్ళి అవడం కోసమే. కేవలం ఒక మంచి వ్యక్తితో పెళ్ళి అయితే బాగుంటుంది, చర్చికి వెళ్ళి మంచి నిజంగా రక్షింపబడిన వాళ్ళు అయితే బాగుంటుంది. లేకపోతే ఆ పిల్ల ఎటువంటిదో ఏమో, ఏ భయంకరమైన గతం ఉందో ఈ మధ్యకాలంలో తెలుసుకోవడం కష్టం కాబట్టి కాస్త రక్షింపబడింది అయితే మనం సేఫ్ సైడ్లో ఉండొచ్చు. కాబట్టి నేనేదో సేవ చేస్తున్నట్టుగా బిళ్ళపెద్దాం అనుకునేటువంటి అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు పెళ్లి కావాల్సిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఉపయోగించుకుంటాం కదా, మనం కూడా ఉపయోగించుకోవచ్చు అట్లాగా. వీఆర్ యూజింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్. మన స్వార్థం కోసం దేవుని సన్నిధిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇలాంటి స్వార్థాలు కాకపోయినా మన సాటిస్ఫాక్షన్ కోసం,
సంతోషం కోసం, సైకలాజికల్ మూడ్ ఎలివేట్ అవ్వడం కోసం దేవుని సన్నిధిని ఉపయోగించుకుంటా ఉంటాం. దేవుని సన్నిధిలో పడి, దుఃఖపడి, విరిగి నలిగిన హృదయంతో పడి ఏడ్చి ఆయన దగ్గర మొరపెట్టుకునేటువంటి మనసు లేక, అలా మొరపెట్టుకునే హృదయం లేక మనం ఏం చేస్తామో తెలుసా? ఉపయోగించుకుంటా ఉంటాం. అది నిజమైనటువంటి ప్రార్థన కానే కాదు. రేపొద్దున మన దేని గురించి అయితే ప్రార్థన చేసామో ఆ కార్యం జరిగిందనుకో, ఏదైనా స్వస్థత కావాలి, లేదా ఏదైనా ఉద్యోగం కావాలి, వచ్చిందనుకో, దేవుడు నాకు వాగ్దానం చేశాడండి, నేను దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను, ఉపవాసం ఉన్నాను, ప్రతిరోజు మా ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం కాబట్టి మాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పుకోవడానికి ఉండాలి కదా. ఆ ఉద్యోగం సంపాదించుకోవడానికి నానా గడ్డి తిని ప్రతివాడు నానా వ్యక్తుల యొక్క కాళ్ళు పట్టుకొని సహవాసాన్ని కోల్పోతున్నావా, ఏం చేస్తున్నావా, ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా ఎంత డబ్బులు ఇస్తున్నారు ఏంటి సంగతి అని మాత్రమే ఆలోచించుకొని మనం జాయిన్ అవుతాం. కానీ చెప్పుకోవడానికి ఉండాలి కదా. ఏంటి బ్రదర్, ఏంటి ఈ ఉద్యోగం, దేవునికి దూరం అవుతున్నావు అట్టుకుంది, లేకపోతే నువ్వు మరీ ఫలానా ఆ వ్యక్తికి నువ్వు బానిసైపోతున్నట్టున్నావు, నీ మనసంతా కూడా అది ఆక్యుపై చేస్తున్నట్టుగా ఉంది, అరే ఏంటి నువ్వు సంఘానికి కూడా, చర్చికి కూడా రాలేకపోతున్నావా, అంత బిజీ అయిపోయావా, ఈ బిజినెస్ మంచిది కాదనుకుంటా అని మనం సలహా చెప్పామనుకో, వెంటనే ధన్మని చెప్పుతో కొట్టినట్టు మనకి కౌంటర్ వేస్తారనమాట. ఏంటి, నేను ఉపవాసం ఉంటే దేవుడు నాకు ఇచ్చాడు, ఇంకేం మాట్లాడతాం, అయిపోయి. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. దేవుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నప్పుడు నాకు ఏమీ రావు, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడే నా మనసులో ఎన్ని జ్ఞానం ఇచ్చాడు. అసలు ఆ ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అవుతాను అనుకున్నా, కానీ నేను పాస్ అయ్యా. దేవుడు చేసిన కార్యం కాదా ఇది, దేవుని చిత్తానుసారంగా నాకు దొరికింది అని చెప్పుకోవాలి కదా. కాబట్టి వి యూజ్ గాడ్స్ వర్డ్, గాడ్స్ నేమ్, గాడ్స్ ప్రెజెన్స్, దేవునితో గడిపే సమయాన్ని, దేవునితో చేసేటువంటి సహవాసాన్ని కేవలము స్వార్థం కోసం, నీ ఆలోచనల్ని సమర్థించుకోవడం కోసం, నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పుకోవడం కోసం, మెప్పు కోసం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి మన జీవితాల్లో అనేకసార్లు రావచ్చు. మరి ఏంటి, అది ప్రార్థన కాదంట, అది ప్రార్థన కాదు. దేవుడు దాన్ని ప్రార్థనగా చూడట్ల, దాన్ని వ్యాపారంగానే చూస్తాడు. మరి ఏంటి ప్రార్థన? 20వ వచనం నుంచి చదువుకుందాం, చూడండి. ఇప్పుడు మళ్ళా అంజూరపు చెట్ట, ఏం చెట్టది? ఫిగ్ ట్రీ ఏం చెట్టమ్మా? అంజూరపు చెట్టు ఉపమానం దగ్గరికి, అంజూరపు చెట్టు గురించిన పాఠం దగ్గరికి మనం వెళ్తే, ఇప్పుడు మనకి ప్రార్థన గురించిన పాఠం అంజూరపు చెట్టు నుంచి చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఆకుల గల ఒక 20 ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు అంటే ఇదివరకు ఇందాక దేవుడు శపించాడు కదా, ఆ అంజూరపు చెట్టు కనిపించింది. వేర్లు మొదలుకొని ఎండియుండుటకు చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజీరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అంజూరపు చెట్లు వేరు నుంచి ఎండిపోయిందంట. వేరు మొదలుకొని ఏమైపోయింది? అది వాడిపోయింది, ఎండిపోయింది. ఏ చెట్టు అయినా సరే సరిగ్గా నీళ్లు పోయిపోయినా, సరిగ్గా ఎండ లేకపోయినా ఆకులు వాడిపోతాయి. కానీ ఇది ఏమైపోయింది? వేర్లు మొదలుకొని ఎండిపోవడం కనిపించింది. అది కనిపించగానే పేతురుకి అర్థమైపోయింది, ఇది మామూలుగా ఏదో యాదృచ్ఛికంగా ఎండిపోయినటువంటి విషయం కాదు, ఇది దేవుడు శపించాడు కాబట్టి ఇది విచిత్రంగా ఉంది ఎండిపోవడం అనేది. ఎందుకు? వేర్లు దగ్గర నుంచి ఎండిపోయింది అని పేతురు గ్రహించాడు.
ఇదివరకు దాన్ని శపించడం పేతురు చూశాడు కదా, ఆ శిష్యులు చూసేలాగా ఇదన్నీ చేస్తున్నాడు కదా. ఇప్పుడు పాఠం నేర్పిస్తున్నాడు ప్రభు. చూడండి 22. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, ఇదేంటి ప్రభువా ఇలా వాడిపోయింది? నువ్వు చెప్పగానే వాడిపోయింది ఏంటి? నువ్వు చెప్పావు ఒక మాట, ఇక మీదట ఎవ్వరు నీ నుంచి పండ్లు తినరు అని, ఇది చెప్పగానే వాడిపోయిందే అని పేతురు అడిగినప్పుడు, అప్పుడు దాన్ని ఉపయోగించుకొని ప్రభు వారు చెప్తున్నటువంటి పాఠం దేని గురించి? ప్రార్థన గురించి. ఏం చెప్తున్నారు ప్రభువారు? నేను ఎట్లాగైతే చెప్పానో మీరు కూడా ఒక కొండని, అంజూరపు చెట్టు కాదు, ఒక కొండని మీరు ఆజ్ఞాపించిన ఎడల అది మీరు చెప్పినట్లుగా చేస్తుంది. మీరు విశ్వాసంతో మీరు నమ్ముతూ కొండని ఆజ్ఞాపించిన ఎడల అది చెప్పినట్లు చేస్తుంది. సరే, ఇంతటితోటి మన స్టడీ ముగిసిపోతే గనక మనం చాలా పప్పులో కాలేస్తాం. ఎందుకంటే ఇదివరకు మనం చూసినటువంటి సందర్భంలో యెరూషలేము మందిరంలో అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, బేభత్సంగా ప్రార్థనలు చేస్తున్నారు, మామూలుగా కాదు. ఇప్పటికీ ప్రార్థనలు చేస్తున్నారు తెలుసా? యెరూషలేము మందిరం మొత్తం కూలిపోయింది, అసలు మందిరమే లేదాడ, ఏమీ లేదు, ఒక గోడ మిగిలింది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు. ప్రార్థనలు చేసేవాళ్ళు కరువు గాల. ఆ ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారంటే ఫుల్ బిలీఫ్తోనే ప్రార్థన చేస్తారు, ఫుల్ ట్రాన్స్లో ఉండి ప్రార్థన చేస్తారు, మామూలుగా ఏం చేయదు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు అని, చెయ్యి ప్రభు అని, నువ్వు చెయ్యాల్సిందే, మేము ఒప్పుకోం అని ఈ విధంగా ప్రార్థన చేశారు. ఖచ్చితంగా నువ్వు చేస్తావు, నాకు తెలుసు అని ఫుల్ బిలీఫ్ తోటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇంతటితో కనుక మన స్టడీ ముగిస్తే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఏదైతే ప్రార్థన వివరించాడో ఇంతవరకు మనం ముగిస్తే కనుక, ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఇందాక మందిరంలో లేరా? ఉన్నారు లేరా? ఖచ్చితంగా ఉంటారు. మరి వాళ్ళని చూసి మీరు దొంగలు, ఇది దొంగల గుహ, ఇక్కడ ప్రార్థనలు జరగట్లా, ప్రార్థనలు జరగాలి అని ఎందుకు అన్నాడు? మీరు దొంగలు, మీరు ఉపయోగించుకుంటున్నారు నా మందిరాన్ని మీ సాటిస్ఫాక్షన్ కోసం, మీరు భక్తి పొరలని చూపించుకోవడం కోసం, మీరు చేసిందంత భక్తి అని మసి పూసుకోవడం కోసం, చేసేదంతా నీ హృదయానుసారంగా చేస్తూ ఉంటావు, తీసుకునే డెసిషన్స్ అన్ని నీ ఇష్టానుసారంగా తీసుకుంటూ ఉంటావు. దేవుడిచ్చాడు, దేవుడు చెప్పాడు, దేవుడు నడిపింపు, అది ఇదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మసిపూస్తూ ఉంటావు. నువ్వు దొంగవి, డబ్బులు కూడా సంపాదిస్తావు, దేవుడిని అడ్డం పెట్టుకొని డబ్బులు కూడా సంపాదిస్తావు అని ఎందుకన్నాడు? ఇలా ప్రార్థన చేసిన వాళ్ళు కాదా? జరుగుద్ది అని నిశ్చయతో ప్రార్థన చేసేవాళ్ళు కాదు వాళ్ళంతా, అలా చేసేవాళ్ళే. బోల్డ్ మంది దొరుకుతారు అట్లాంటి వాళ్ళు. వెళ్ళండి, సంఘాలకు వెళ్ళండి, చూడండి ఎంతోమంది దొరుకుతారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి రక్షణ అనుభవం కూడా ఉండదు. ఆ కాకాంత తోడకపోండి, బోల్డ్ మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఖచ్చితంగా స్వస్థపరుస్తాడండి, ఆడికి వెళ్తే స్వస్థపరుస్తాడండి, వెళ్తామండి అని వెళ్ళేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. దాని గురించేనా ప్రభు మాట్లాడేది? ఒకవేళ దాని గురించే మాట్లాడుతున్నట్లయితే, ఇందాక మందిరంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు దొంగలు అన్నాడు? వాళ్ళు చేసే ప్రార్థనలు ఎందుకు కనిపించలేదు దేవునికి? అవి ఎందుకు ప్రార్థనలుగా అనిపించలేదు? ఎందుకు అనిపించలేదంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తే తెలుస్తుంది. కంటిన్యూ చేయి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇలా అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. నెక్స్ట్
మీకు ఒకని మీద ఆ. విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. వారిని క్షమించుడి. చూడండి, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఎవరి మీద మీకు విరోధం ఉంటే వారిని ఏం చేయాలి? క్షమించాలి. ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ. నేను ఎవరికి వ్యతిరేకంగా నేను విరోధం కలిగి ఉన్నాను, ఎవరిని ద్వేషిస్తున్నాను, నా హృదయంలో అంటే విరోధం అనేటువంటిది ఏంటిది? హృదయానికి సంబంధించిందనా కాదా? అది బయటికి కనిపించేది కాదు కదా, లోపల హృదయానికి సంబంధించింది. సో నా హృదయ పరిస్థితి ఏంటి? నేను ఎవరి మీద క్రోధం కలిగి ఉన్నాను, ఎవరి మీద అసూయ కలిగి ఉన్నాను, నా హృదయం ఏ పరిస్థితిలో ఉందని పరిశీలన చేసుకోమంటున్నాడు. హృదయాన్ని పరిశీలన చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. సరే, అప్పటికి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, మేబీ కదా. బాగా అవసరం బాగా ఉందనుకో, కరోనా చచ్చిపోతున్నాం అనుకో, అప్పుడు అందరినీ క్షమించాలనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఏముంది, నేను ఎవరికన్నా అన్యాయం చేస్తుంటే నన్ను క్షమించి ప్రభా, వాళ్ళు నేను క్షమించేస్తాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది. అలా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు, అయితే తక్కువ. బాగా ఫోర్స్ వస్తే కానీ అలాంటి ప్రార్థన జరగదు. సో దాని గురించి కూడా కాదు ప్రభు అంటుంది. ఇంకా ఉంది ఏదో ప్రభు నేర్పించాలనుకునే లెసన్, ఇది కూడా కాదు, ఇంకా ఉంది. అది ఆఖరి మాటలో ఉంది. చూడండి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు పాపములను క్షమించును. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను. ఇక్కడ మాట్లాడుతున్న దేని గురించి? ఈయన చెప్తున్న పాఠం దేని గురించి ఆలోచించారా? అంజురపు చెట్లు వేళ్లతో సహా వాడిపోయింది, ఎండిపోయింది. ఏంటి ప్రభా ఎండిపోయింది? నువ్వు చెప్పంగానే ఎండిపోయిందని పేతురు అడిగాడు. పేతురు అడిగితే నేనే కాదు బాబు, మీరు విశ్వాసంతో కొండను ఆజ్ఞాపించినా ఏదైనా జరుగుద్దని చెప్పాడు. పేతురు అడిగిన ప్రశ్న దేని గురించి? ఎండిపోయింది ఏంటి ప్రభు అని అడిగితే ఆఖరికి ప్రభు దేని దగ్గర తీసుకుని వచ్చాడు? అప్పుడు పరలోకమందున్న తండ్రి మీ పాపములను క్షమిస్తాడు. పాఠం ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారా? పాప క్షమాపణ దగ్గరికి వెళ్ళిపోయింది పాఠం. ఒరే బాబు, నీకు కావాల్సింది మందిరం కాదు, అక్కడ షో చేయడం కాదు, నీకు కావాల్సింది ఆ ఫిక్టరీ అలాగా వాడిపోయిందో తెలుసుకోవడం కాదు, నీకు కావాల్సింది నువ్వెట్లా అట్లా చేయగలవో తెలుసుకోవడం కూడా కాదు. నీకు కావాల్సింది పాప క్షమాపణ. నీకు కావాల్సింది అబ్బో వీడు చాలా దయాళుడు, మంచిగా అందరినీ క్షమిస్తున్నాడు, వీడు చాలా భక్తిపరుడు, సహిస్తున్నాడు, వీడు సహనం కలిగినోడు అనేటువంటి పేరు కూడా కాదు. నీకు కావాల్సింది ప్రైమరీలీ నీకు కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ. నువ్వు పాపివి. పాప క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో వస్తే మనకు అర్థమవుతుంది స్టోరీ, పాఠం. నీకు కావాల్సింది పాప క్షమాపణ. పరలోకమున్న తండ్రి నిన్ను క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? నీ హృదయంలో ఏదైనా ఎవరికైనా వ్యతిరేకంగా ద్వేషం, ప్రేమలేనితనం గనక ఉంటే నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకొని, నీ హృదయాన్ని నువ్వు దేవుని దగ్గర క్లియర్ చేసుకొని పశ్చాత్తాపడి ప్రభు వైపు చూస్తే నీ పాపం క్షమించబడుతుంది. నీకు కావాల్సిన పాప క్షమాపణ. విశ్వాసం అంటే అది. ఇలాంటి విశ్వాసం కనుక నీకుంటే అంజూరపు చెట్టునేంటి దేన్నైనా నువ్వు ఆజ్ఞాపించగలిగిన శక్తి ఆ విశ్వాసానికి ఉంది. అది ఏ సమస్యనైనా సరే నువ్వు అధిగమించగలిగే శక్తి ఆ విశ్వాసానికి ఉంది. ఏ విశ్వాసానికి? జరుగుద్ది అని నమ్మడం కాదు, ఆ విశ్వాసం కాదు. ఖచ్చితంగా జరుగుద్ది బల్లగొద్దే విశ్వాసం కాదు. నాకు క్షమాపణ కావాలి, నా హృదయ పరిస్థితి బాగోలేదు, నేను ద్వేషిస్తున్నాను, నేను సరి చేసుకుంటాను, ప్రభువా నన్ను క్షమించు, కృప చూపించు అని ప్రభు దగ్గర క్షమాపణను కోరుకొని ప్రభుతో సహవాసం చేసుకొని నీవు నా తండ్రివి అనే రిలేషన్షిప్లో ప్రభుతో నీవు ఉన్నప్పుడు, ఆ విశ్వాస జీవితంలో నువ్వు ఉన్నప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళు. అది నీకు ప్రార్థన ఆలయం. ప్రభువా నీ బాహుబలం గొప్పది, నువ్వు గొప్పవాడివి, నీవు నిబంధన చేసుకున్న ప్రజల్ని నువ్వే ఐగుప్తుల నుంచి విడిపించిన వాడివి, నీవు ఎంతైనా చేయగలవు ప్రభువా నీ ప్రజల కోసం.
నీ ప్రజల్ని నీ దగ్గర పెట్టుకోవడానికి, నీ ప్రజలు నీ వారిగా నువ్వు ఉంచుకోవడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వారితో నువ్వు చేసుకున్న నిబంధనని నిలబెట్టడానికి నువ్వు ఎంతైనా చేయగలవు, ఎంత దూరమైనా వెళ్ళగలవు. మేము నమ్ముతున్నాం నీవే గొప్ప దేవుడివి, నిన్నే పూజిస్తాం. మా అవసరత తీరినా తీరకపోయినా నీవు మాకు, నీ వాక్యం మాకు ఏం కలుగు చేస్తుంది? జీవం కలుగు చేస్తుంది. సమస్య తీరినా తీరకపోయినా నీవు మాకు ఓదార్పువి. మాకు వేరే వేరే వాగ్దానాలు ఏం అవసరం లేదు, నీవే మాకు వాగ్దానానివి. నీలోనే మాకు వాగ్దానం నెరవేర్పు, నీతోనే మాకు సహవాసం కావాలి. నా హృదయాన్ని బాగు చేయి, నన్ను క్షమించు అన్నప్పుడు పరలోకముందున తండ్రి, మీ తండ్రి మిమ్మల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇలాంటి విశ్వాసం ఉందా? ఇలాంటి విశ్వాసంతో ఇలాంటి ప్రక్రియ జరగాలి దేవుని సన్నిధిలో. ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనే కావచ్చు, సంఘ ప్రార్థనే కావచ్చు, వ్యక్తిగత ప్రార్థనే కావచ్చు. ఆ రోజు ఆలయం ఉంది, ఈరోజు ఆలయం లేదు. యేసుక్రీస్తే మనకు ఆలయంగా ఉన్నాడు. యేసుక్రీస్తే ఆయన పునరుద్ధానుడై ఆలయాన్ని పడగొట్టి 3 దినాలు తిరిగి లేపాడు. ఆయన శరీరం ఆలయం అయిపోయింది. ఇప్పుడు ఆలయం లేనే లేదు. ఇప్పుడు ఆలయం ధ్వంసం చేయబడింది, అవసరం లేదు. ఈ రోజున ఆయన అంగీకరించి ఆయన కోసం బ్రతకాలని నిర్ణయం చేసుకున్నటువంటి, ఆయన్ని రాజుగా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క శరీరమే దేవుని యొక్క ఆలయం కదా కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 6:18 ఉంటుంది కదా. తీయొద్దులేండి, రాసుకునేవాళ్ళు. 1 Corinthians 6 chapter 6 verse 18 నుంచి 20 వరకు మనం చూస్తే, మీ శరీరము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? దీనికి అపవిత్రత చోటు ఉందా ఈ ఆలయంలో? విగ్రహాలకు చోటు ఉందా ఈ ఆలయంలో? చోటు లేదు కదా. మీరు ఆలయం కదా, మీరు ఎరగరా? ఆలయం అన్నప్పుడు అదేం ఆలయం? ప్రార్థన ఆలయం. ప్రార్థన అన్నప్పుడు ఏం ప్రార్థన? విశ్వాసంతో కూడిన ప్రార్థన, సీరియస్నెస్తో కూడిన ప్రార్థన. సీరియస్నెస్, విశ్వాసం అన్నప్పుడు ఏం విశ్వాసం అది? పాప క్షమాపణని కోరుకొని, క్షమించబడి, విమోచించబడి, దేవునితో సంబంధం కలిగి ఉండి, దేవుని యొక్క కటాక్షాన్ని, దేవుని యొక్క క్షమాగుణాన్ని అనుభవిస్తూ, సంతోషిస్తూ, దేవుణ్ణి గొప్ప చేస్తూ, మన విన్నపాలు, మన యొక్క అవసరతలు ఆయన దగ్గర పెట్టుకునేటువంటి ప్రార్థన. ఇదే నిజమైన ప్రార్థన, ఇదే నిజమైన విశ్వాసం. ఇది కాకుండా మనం దేవుని ప్రార్థన సమయాన్ని, అది వ్యక్తిగత ప్రార్థన సమయమే కావచ్చు, మీరు వ్యక్తిగతంగా, మన శరీరం దేవుని యొక్క ఆలయం. అందుకే యాకోబు పత్రికలో కూడా ఏమంటాడు? మీరు అడుగుతున్నారు. ఫస్ట్ ఏమంటాడు? మీరు అడగనందున మీరు పొందుకోలేకపోతున్నారు, అడగండి అంటాడు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఏమంటాడు? మీరు అడుగుతున్నారు, కానీ మీరు దేనికోసం అడుగుతున్నారు? మీ దురాశల నిమిత్తం అడుగుతున్నారు. మీ దురాశల నిమిత్తం అడుగుతున్నారు. మీ దేహము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం. ఒకసారి చదువుకుందామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. కనుక మీకేమీ దొరకటలేదు. పాపం చేయడం కోసం దేవుణ్ణి అడుగుతారు ఎవరన్నా? ప్రభా నాకు సిగరెట్ ఇవ్వు ప్రభా, కాల్చాలని ఎవడని అడుగుతాడా? అదేవాడు అడగడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, మంచి దానికోసం అడుగుతాడు. నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు సీట్ ఇవ్వు, నాకు మంచి పేరు ఇవ్వు, ప్రఖ్యాతి ఇవ్వు, ఇవే అడుగుతారు. ఇవే కదా అడిగేది దేవుణ్ణి. కానీ దేవుడు, అపోస్తలుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? మీరు అడుగుదురు, కానీ మీరు భోగముల నిమిత్తం దురుద్దేశముతో అంటున్నాడు.
దురుద్దేశంతో, భోగముల నిమిత్తం దేవుణ్ణి అడుగుతున్నారు. ఎంత ధైర్యం! నీ శరీరం దేవుని యొక్క ఆలయం అయి ఉండి, నీ శరీరంలోని ఆలయంలో దేవుడు అనేటువంటి యెహోవా దేవుడు యేసు క్రీస్తు మాత్రమే సింహాసనములో కూర్చొని ఉండాల్సింది పోనిచ్చి, ఆ సింహాసనం మీద యేసు ప్రభువుని తీసేసి, ఆ సింహాసనం యేసు ప్రభువే కాకుండా ఆ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించకుండా నీకిష్టమైనటువంటి దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని, నీకిష్టం వచ్చినటువంటి విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకొని, ఏం విగ్రహం? యెహోవా దేవుడికి ప్రార్థన చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునికి ప్రార్థన చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు అయితే, యేసు ప్రభు అయితే ఎవరిని కొట్టాడు? వెళ్ళి ఎవరిని తరిమేశాడు? యెహోవా దేవునికి ప్రార్థన చేసే వాళ్ళని తరిమేశాడు. ఏదో తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళని కాదు. సో అక్కడ వాళ్ళ హృదయంలో ఉన్న విగ్రహం ఏంటి? ఆంజనేయ స్వామి విగ్రహం కాదు. ఏం విగ్రహం తెలుసా? నేను సమాజంలో అభివృద్ధి అవ్వాలి. ఆ అభివృద్ధి ఏమో నా కోసం కాదుగా, ఏ దేవుడి నామం మహిమ కోసం. నా ఉద్యోగంలో నేను ఇంకా మంచిగా మారాలి. అదే నా కోసం కాదు. ఎవరి కోసం? దేవుని మహిమ పరుద్దామని. నా కోసం ఏం కాదు. నీ హృదయంలో ఉన్నది విగ్రహం. అది ఉద్యోగం అనే విగ్రహం, డబ్బు అనే విగ్రహం, చదువు అనే విగ్రహం, మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందుకోవడం అనే విగ్రహం, బంధువుల దగ్గర షో చేయడం అనే విగ్రహం. ఇలాంటి అనేకమైన విగ్రహాలు ఉన్నాయి నీ హృదయంలో. ఈ విగ్రహాలని హృదయంలో పెట్టుకొని ఏదో దేవుని మహిమ కోసమే ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రార్థన చేయడానికి ఎంత ధైర్యం! నీ శరీరాన్ని దేవుని ఆలయంగా దేవుడు చేసుకోవాలని ఇష్టపడుతుంటే, ఈ ఆలయంలో ఎలాంటి ప్రార్థనలు జరగాలి? ఇలాంటి ఉత్తుత్తి ప్రార్థనలు జరగాలా? ఇలాంటి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టుకుంటావా? ఇలాంటి వ్యాపారం చేస్తావా దేవునితోటి? నీ ఆలయంలో, నీ హృదయం అనే ఆలయంలో, నీ శరీరం అనే ఆలయంలో ఇలాంటి విగ్రహాలను తెచ్చిపెట్టుకుంటావా? ఇలాంటి బోధలు బోధించి ఇలాంటి ప్రార్థన చేసి పాస్టర్లు, వ్యవస్థలే పాపంలో, అపవిత్రతలో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, తెలుసా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు భక్తులు అనబడేటువంటి వాళ్ళు. ప్రభు బోధని మనం అంగీకరించినట్లయితే, ఆయన ప్రక్షాళన, తన ఆలయాన్ని ప్రక్షాళన చేసి ప్రార్థన అంటే ఏంటో నేర్పించాలనుకుంటున్నప్పుడు మనం చక్కగా నేర్చుకొని, నాకు కావాల్సిన పాప క్షమాపణని ఎరిగి, పాప క్షమాపణని పొందుకొని ఆయనతో సంబంధం కలిగి ఉండి, మన విన్నపాలు, మన అవసరతలు ఆయన ఎదుట మనం పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది. అది ఎంత పెద్దదైనా పర్వాలేదు, ఎంత పెద్ద అవసరత అయినా, ఎవ్వరూ చేయలేని పని అయినా, ఎంత ఇంపాసిబుల్ థింగ్ అయినా పర్వాలేదు, ఆయన ఎదుట పెట్టుకునే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ విశ్వాసం ఉందా? అలాంటి విశ్వాసం ఉందా? పాప క్షమాపణ గురించి అసలు ఆలోచన ఉందా? నీకు నాకు ఆలోచన ఉందా? అది జరుగుద్ది. నీకు అధికారం ఉందని అర్థం. అంటే నువ్వు అడిగిన ప్రతిదీ జరిగిపోద్దని కాదు దానికి అర్థం. ఆ పాఠం ఏంటో తెలుసా? ఆ విశ్వాసానికి, పాప క్షమాపణనే స్వీకరించేటువంటి మనసు నీకుంటే, అలాంటి విశ్వాసానికి, నువ్వు పరీక్షించుకునే మనసు నీకుంటే, దేవుడితో సహవాసం చేసే మనసు నీకుంటే, అలాంటి విశ్వాసానికి గొప్ప శక్తి ఉంది. ఒకవేళ నువ్వు అడిగింది జరగకపోయినా నీ హృదయాన్ని సమాధానంతో నింపి, నీ మనస్సుని సంతోషంతో నింపి, తృప్తితో నింపి, నిన్ను ఊరేగించడానికి దేవుడు, ఆ విశ్వాసానికి శక్తి ఉంది. నిన్ను మార్చగలిగిన శక్తి ఆ విశ్వాసానికి ఉంది అని అర్థం. దానికి అర్థమవుతుందా? నేను గమనించాలి జాగ్రత్తగా. పాఠం ఏంటి? నీకు కావాల్సింది పాప క్షమాపణ.
అది ఉందా మన ప్రార్థనలో? దానికోసం ఏడ్పు ఉందా? దానికోసం అంగలార్పు ఉందా? దానికోసం దుఃఖం ఉందా? దైవ చిత్తానుసారమైన దుఃఖము, మారు మనస్సు ఉందా? పశ్చాత్తాపడుతున్నామా? లేకపోతే మన భక్తులం అనుకుంటున్నామా? దేవుని దగ్గర పెరుగులాడుతున్నానండి, దేవుని దగ్గర పెరుగులాడి సాధించుకున్నానండి, ఇట్లాంటి తిక్కల మాటలు మాట్లాడుతున్నామా? నిజంగా క్రైస్తవులు ఎలాంటి మాటలు మాట్లాడరు? ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసా? దేవుడు నన్ను క్షమించాడు, నేను బలహీనతలో ఉన్నాను, ప్రభు దగ్గరికి వెళ్ళి కృపను వేడుకుంటే ఆయన నన్ను క్షమించాడు, నాకు అది చాలు. ఇలాంటి మాటలు వస్తాయి నిజమైన క్రైస్తవుల దగ్గర నుంచి. వారు అడుగుతారు, కానీ భోగముల నిమిత్తం, దురాశతో కాదు, ఆ క్రీస్తుతో ఇంకా దగ్గర అవ్వడం కోసం. ప్రార్థన చేసుకుందాం.